ఫ్రెండ్స్, ఇది పోకో X6 నియో 5G లేటెస్ట్ ఫోన్. పోకో X6 Pro తర్వాత మిడ్ రేంజ్ బడ్జెట్లు తీసుకొస్తున్న ఫోన్ అన్నమాట. దీన్ని అండర్ 15,000 లో అయితే తీసుకొస్తున్నారు. ఇందులో హైలైట్స్ వచ్చేసి 108 మెగాపిక్సెల్ కెమెరా అండ్ 12GB ప్లస్ 256GB వేరియంట్ అయితే తీసుకొచ్చారు. స్ట్రిక్ట్లీ 15,000 బడ్జెట్ లో నేను ఒక ఫోన్ తీసుకోవాలి అనుకుంటున్నాను, అంతకు మించి ₹1 కూడా ఎక్స్ట్రా పే చేయడానికి నాకు ఇష్టం లేదు అనుకునే వాళ్లకు ఈ ఫోన్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఒకవేళ మీరు పే చేయాలి అనుకున్నా కూడా నేను కూడా రికమెండ్ చేయను. ఎందుకు రికమెండ్ చేయను అనేది చూస్తూ ఉండండి, చెప్తాను. డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. అది కూడా పంచబుల్ డిస్ప్లే. బెజల్లెస్ డిస్ప్లే అయితే ఇందులో మీరు చూడవచ్చు. బాటమ్ కాకుండా 3 సెట్స్ కూడా చాలా చిన్న చిన్న బెజల్స్ మాత్రమే తీసుకొచ్చారు. 3D కర్వ్డ్ డిస్ప్లే మాదిరి కనిపిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇందులో తీసుకొచ్చారు. ప్రొటెక్షన్ విషయానికి వస్తే గొరిల్లా గ్లాస్ పైన అయితే యూజ్ చేశారు. ఈ ఫోన్ మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటే వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే తీసుకురాలేదు. ఇక ఈ ఫోన్ వైడ్ వన్ L1 సర్టిఫికేట్ ఆఫర్ చేస్తుంది. అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి OTT ఛానల్స్ ను ఫుల్ హెచ్డీలో చూడవచ్చు. అండ్ 1920 పల్స్ విత్ మోడ్యులేషన్ కూడా తీసుకొచ్చారు. అంటే మన కళ్ళ మీద బ్లూ లైట్ ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది సెల్ ఫోన్ ని ఎక్కువగా చూస్తున్నప్పుడు. ఇక వీడియో విషయానికి వస్తే 1080 ఫుల్ HD ప్లస్ లో వీడియోస్ అయితే చూడవచ్చు. ఇక ఆడియో విషయానికి వస్తే జస్ట్ సింగిల్ స్పీకర్ ని మాత్రమే ప్రొవైడ్ చేశారు. అది కూడా మోనో స్పీకర్ విత్ డాల్బీ అట్మాస్ అంటున్నారు, కానీ మొబైల్ పైన ఎక్కడ నాకు డాల్బీ అట్మాస్ అని రాయలేదు. ఎందుకంటే కాపీ రైట్స్ తీసుకొని యూజ్ చేసుకోవాలి, కానీ ఇది జస్ట్ మార్కెటింగ్ జిమ్మిక్ మాత్రమే. అడిషనల్ గా 200% సూపర్ ఓలియో మోడ్ ని కూడా తీసుకొచ్చారు. ఇది ఉండొచ్చు. డిజైన్ విషయానికి వస్తే పాలీకార్బోనేట్ కి సంబంధించిన ప్లాస్టిక్ బాడీనే ప్రొవైడ్ చేశారు. ఈ ఫోన్ లో హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే ప్రొవైడ్ చేశారు. 2 సిమ్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదా 1 సిమ్ కార్డ్ అండ్ 1 SD కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అప్ టు 1 TB వరకు ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఈ ఫోన్ వచ్చేసి 7.69 mm థిక్నెస్ అండ్ 175 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్ అండ్ లైట్ వెయిట్ అని చెప్పొచ్చు. కెమెరా విషయానికి వస్తే 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని తీసుకొచ్చారు. 108 మెగాపిక్సెల్ అన్న వెంటనే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. సేమ్ ఫీచర్ ఉన్న మొబైలే మనకు ఇన్ఫినిక్స్ నోట్ 30 చూడవచ్చు. అక్కడ 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అమోలెడ్ డిస్ప్లే, ప్రాసెసర్ కూడా డైమెన్సిటీ 6080 ప్రాసెసర్. కానీ అక్కడ మనకు డియో స్టెరియో స్పీకర్ బై JBL సౌండ్ హై రేస్ ఆడియో సర్టిఫికేట్ ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ అలాంటివి ఏమీ ప్రొవైడ్ చేయలేదు. అది మనకు 14,500 రూపాయలకే వస్తుంది. ఇక్కడ ఇది 15,000 రూపాయలకు వస్తుంది. అక్కడ కెమెరా ఎలాగైతే ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. చిన్న చిన్న మార్పులు చేసి ఉంటారు అంతే. రికార్డింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ అండ్ రేర్ 1080 30fps వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుందా, లేకపోతే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. మీకు గనక తెలిస్తే కామెంట్ చేయండి. ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ ని తీసుకొచ్చారు. 6 నానోమీటర్ తో బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ 2.4 GHz గా ఉంటుంది. మాలీ G57 MC2 గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేశారు. డే బై డే యూజింగ్ కోసం, రెగ్యులర్ టాస్కింగ్ కోసం ఈ ఫోన్ చాలా బాగానే ఉంటుంది. అండ్ మిడ్ రేంజ్ గేమింగ్ కోసం కూడా ఈ ఫోన్ చాలా బాగానే ఉంటుంది. ఈ ఫోన్ LPDDR4X ర్యామ్ టెక్నాలజీ అండ్ UFS స్టోరేజ్ 2.2 ని సపోర్ట్ చేస్తుంది. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 13 తో వస్తుంది. ఇది డిసప్పాయింట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మార్చ్ 3rd వీక్ వచ్చినప్పటికి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు Android 13. ఇక్కడ ఖచ్చితంగా Android 14 ప్రొవైడ్ చేయాల్సి ఉండేది. 2 OS అప్డేట్స్ అండ్ 4 సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇందులో తీసుకొచ్చారు. ఇక బ్లోట్వేర్ విషయానికి వస్తే బ్లోట్వేర్ కూడా ఉంటుంది, భరించక తప్పదు. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 33 వాట్స్ సూపర్ హుక్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. 0 to 100% ఛార్జ్ అవ్వడానికి 1 hour 15 minutes టైం అయితే తీసుకుంటుంది. అడిషనల్ గా బ్లూటూత్ 5.3, Wi-Fi 5, OTG, IP54 వాటర్ రెసిస్టెంట్ అయితే ఇందులో తీసుకొచ్చారు. ర్యామ్ అండ్ ప్రైస్ విషయానికి వస్తే 8GB ప్లస్ 128GB 16,000 రూపాయలు, 12GB ప్లస్ 256GB 18,000 రూపాయలు ఉంటాయి. ICICI కార్డ్ యూజ్ చేసుకుని 1,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. 15,000 రూపాయలు అంతకుమించి ₹1 పే చేయాలనుకున్నా నేను రికమెండ్ చేయను అన్నాను కదా. మీరు ఒకవేళ 15,000 రూపాయల కన్నా ఎక్కువ పే చేయాలి అనుకుంటే మనకు Android 13 తోనే వస్తుంది. IQ G7 అండ్ OnePlus Nord CE3 Lite 5G. అక్కడ మనకు స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ దొరుకుతుంది. OnePlus లో అయితే 108 మెగాపిక్సెల్ కెమెరా దొరుకుతుంది. ఒకవేళ IQ లో అయితే మనకు 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ OIS దొరుకుతుంది. ఈ ఫోన్ కి సంబంధించిన లింక్ ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. లింక్ ని యూజ్ చేసుకుని పర్చేజ్ చేయండి.
నాకు ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. ఈ ఫోన్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి. తెలుసు కదా, వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను. నా ఛానల్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీ చరవాణి టెక్.